బ్యానర్ కనపడుతుంది, శ్రీ వినాయక ఫౌండేషన్ అనేటువంటి ఈ బ్యానర్ చూడండి. స్వచ్ఛంద సేవా సంస్థ దుర్గూరు కడప జిల్లా. అంటే ఇది స్వచ్ఛందంగా ఎవరి ప్రమేయం లేకుండా దాతల ద్వారా స్వీకరించబడి మనకందరికి సర్వీస్ చేసేటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఆశయంతో ఈ ఫౌండేషన్ ఏర్పడింది. ఈ ఫౌండేషన్ కు ఫౌండర్ వచ్చేసి శ్రీ వీటి గోపాలకృష్ణయ్య గారు. తర్వాత ఆయన టీం, వీళ్ళంతా కూడా ఆ టీం మెంబర్స్. ఈ టీం మెంబర్స్ అందరూ ఏర్పడి మన రిజిస్ట్రేషన్ కూడా చూడండి 160/2020 సంవత్సరంలో ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఈ ఫౌండేషన్ ద్వారా మనకు అన్ని రకాల స్వచ్ఛంద సేవా సంస్థతో ఏర్పడి అన్ని రకాల వాళ్ళు సర్వీస్ చేస్తున్నారు. అలాంటి సర్వీస్ చేసేటువంటి వ్యక్తులు ఈరోజు మన ముందుకు వచ్చారు. వాళ్ళు రకరకాల సర్వీసులన్నీ నిర్వహిస్తున్నారు. తర్వాత ఫస్ట్ గా నేను చెప్పేదానికంటే ముందు సార్ గారులను పరిచయం చేసి వాళ్ళ ద్వారా వాళ్ళు సందేశం ఇచ్చిన తర్వాత మనం మాట్లాడదు, ఓకేనా? కాబట్టి మనం అందరూ ఇప్పుడు మనం ఒక క్లాస్ తో ఆహ్వానిస్తామండి. వీళ్ళు చేస్తున్నాం. ముఖ్యంగా ఈ ఫౌండేషన్ ఏర్పడినప్పుడు కరోనా సమయంలో చాలా కృషి చేశారు వాళ్ళు. మన 2 కరోనా సమయంలో కూడా కొంతమంది బయటికి రావడానికి కూడా ఇబ్బంది పడిన రోజుల్లో అలాంటి వాళ్ళు కూడా వాళ్ళు ఆ కరోనా భయం లేకుండా ముఖ్యంగా వాళ్ళు ముందుండి కరోనాలో చనిపోయిన వ్యక్తులకు వాళ్ళందరూ సహాయం చేశారు. ప్రతినిత్యము మనం ఎన్నో ఫంక్షన్లు జరుపుకుంటున్నాం. ఇది నామకరణ ఫంక్షన్ అయితేనేమి, వివాహ ఫంక్షన్లు అయితేనేమి, మెచ్యూర్ ఫంక్షన్ అయితేనేమి, ఏ ఫంక్షన్ చేసినప్పటికీ కూడా ఆ ఫంక్షన్ లో మనం ఎక్కువ పదార్థం చేస్తాం కదా. పదార్థాన్ని వేస్ట్ కానివ్వకుండా ఒక చిన్న ఫోన్ కాల్ అక్కడ ఉంది చూడండి, ఆ ఫోన్ కాల్ చేస్తే వాళ్ళు వచ్చి ఏ టైంలో మీ దగ్గర ఫుడ్ మిగిలిందంటే తీసుకెళ్తారు. తీసుకెళ్లి వాళ్ళు ఎక్కడైతే బీద వాళ్ళు ఆహారానికి ఇబ్బంది పడే వాళ్లకు ప్రతిరోజు మిగిలిన పదార్థం అంతా కూడా వాళ్ళకి సర్వీస్ చేస్తారు. అది వాళ్ళ యొక్క మెయిన్ ఎయిమ్. తర్వాత కేవలం మనుషులకు మాత్రమే కాకుండా మూగ జీవాలకు కూడా వాళ్ళు సర్వీస్ చేస్తున్నారు. ఎలా సర్వీస్ చేస్తున్నారు? ఇప్పుడు కోతులు ఉన్నాయి, వాటికి ఆహారం అడగలేదు కదా, వాటికి కూడా వాళ్ళు ఏం చేస్తారు? దొరికిన పదార్థం అటు పళ్ళ రకాలు కానీ ఏవైనా మార్కెట్ లో కొనుగోలు చేసి వాటికి కూడా పెడతా ఉంటారు. అంతేకాకుండా ఇప్పుడు వేసవికాలం, వేసవి దప్పిక ఏర్పడుతుంది, మనమైతే అడిగి నీళ్ళు అడుగుతున్నాం. అలాంటి వాటికి కూడా వాళ్ళు కొట్లు తయారు చేసి ఆ కొట్ల ద్వారా కొండ ప్రాంతాలు కానీ గుట్ట ప్రాంతంలో కానీ అలాంటి చోట్ల కూడా నీళ్లు పెట్టి వాటికి కూడా ఆహారం అందిస్తూ దాహాన్ని తీరుస్తున్నారు. తర్వాత ఇంకా మనం చెప్పాలంటే ఇవన్నీ ఆయన ఒక్కరే కాకుండా ఆయన టీమ్ తో పాటు ఏం చేస్తున్నారు? ఎవరైతే దాతలు ఉన్నారో వాళ్ళను అడిగి ఆ దాతల ద్వారా తీసుకొని వాళ్ళ నుంచి మనకి సర్వీస్ చేస్తున్నారు. ఆయన కూడా ఏంటంటే ఇప్పుడు మనము ఒక మంచి పని ఒకరు చేసి థ్యాంక్స్ తో పోనీయకుండా ఆ ముగ్గురు చెప్పండి, ఆ ముగ్గురు నుంచి ఇంకొక ముగ్గురు చెప్పండి అని మనకి ఎట్లా నినాదం ఉందో ఆయన కూడా ఇదంతా కూడా చేస్తూ ఈ యొక్క పబ్లిసిటీని ఆయన అందిస్తూ అందరికీ సహాయం చేస్తున్నాడు. దీనికి కాదు ఆయనకు స్వచ్ఛంద సంస్థల తరఫున మంచి బహుమానం కూడా, అవార్డు కూడా అందుకున్నాడు. జిల్లా స్థాయిలో అందుకున్నాడు, రాష్ట్ర స్థాయిలో అందుకున్నాడు. ఈ మధ్యన ఢిల్లీ కూడా వెళ్ళి ఆయన ఢిల్లీలో కూడా ఈ స్వచ్ఛంద సంస్థ గుర్తింపు రావడంతో అక్కడ కూడా బహుమతులు తీసుకోవడం జరిగింది. అలాంటి గొప్ప స్థాయికి ఎదిగాడు. అది ఆయన ఇచ్చింది. ఇక ముఖ్యంగా ఆయన గురించి చెప్పుకోవాలంటే ఆయన మన యొక్క దుబ్బూరు మండలంలో జిల్లెల గ్రామానికి చెందిన వ్యక్తి. ఆయన పూర్తి పేరు దీటి గోపాలకృష్ణయ్య గారు. ఆయన ఒక చిన్న కుటుంబంలో జన్మించి తన జీవితాన్ని ప్రారంభించారు. తర్వాత రెండవది వచ్చేసి ఆయన చిన్నప్పుడు చదువుకోవాలని చాలా ప్రయత్నం చేశారు. కానీ ఆయన కుటుంబ పరిస్థితుల దృష్ట్యా 7వ తరగతి నుంచి 9వ తరగతిలోపు ఆయన విద్యను మానుకున్నాడు. విద్య మానుకొని తర్వాత ఆయనకు తెలిసింది విద్య యొక్క ప్రాముఖ్యత. తర్వాత ఆయన ఈ యొక్క స్వచ్ఛంద కార్యక్రమంలో చేరడము, దీని ఫౌండర్ గా ఉండడము చేసి మనం ఒక గ్రామ పరిధిలోనే ఇది సాధిస్తామా లేదా అనేటువంటి భావన లేకుండా స్వచ్ఛందంగా ఈ సంస్థను స్థాపించి ఈయన మనకి ఇప్పుడు ఏదైనా ఒక ప్రోగ్రామ్ ముందుకు వెళ్ళాలంటే మనకి ఏమి మీడియా ఏది ఉపయోగపడుతుంది? మన సోషల్ మీడియా, తర్వాత యూట్యూబ్, ఇలాంటి వాటిల్లో కూడా ఆయన ఏం చేస్తున్నాడు? అప్లోడ్ చేయడము, తన యొక్క స్వచ్ఛందమైన కార్యక్రమాన్ని అందరికీ తెలియజెప్పుతూ అక్కడి నుంచి దాతల దగ్గర నుంచి స్వీకరించుకోవడము. ఒకవేళ దాతలు ఇవ్వలేని పక్షంలో ఏదైనా చేయాలనుకుంటే తన సొంత డబ్బు కూడా ఖర్చు పెట్టుకుంటూ ఆ రోజుకు ఆ దాతల ద్వారా అందిస్తాడు. దాతల పేరు కూడా ఆయన మనకు పబ్లిసిటీ చేస్తారు. పబ్లిసిటీ చేసి ఈ రోజు ఈ కార్యక్రమానికి ఈ దాత డబ్బులు ఇవ్వడం జరిగింది, ఆయన ద్వారా మనం చేస్తున్నాం. వాళ్ళ తర్వాత వాళ్ళ బంధువులు జ్ఞాపకార్థం ఎవరైనా ఇస్తున్నారు, అలాంటి బంధువుల పేర్లు చెప్పడము, ఇలా ఏది కూడా గోప్యంగా ఉంచకుండా చేస్తాం. చూడు, ప్రార్థించే చేతుల కన్నా పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న. అంటే మనం ప్రతిరోజు భగవంతుని ప్రార్థిస్తూ ఉంటాం.
దానివల్ల ఏమవుతుంది, మనకు మాత్రమే దొరుకుతుంది ఆ పుణ్యము అనేది. అలాంటి కాదు, అలాంటి సహాయం చేసే చేతులు మిన్న అన్నారు. అంటే మనం కూడా ఇప్పుడు ఉదాహరణకు మనం ఒక 200 రూపాయలతో మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్ చేయాలంటే ఎవరికైనా మనం ఇవ్వగలుగుతామా? 200 రూపాయలతో మీకు ఏమొస్తుంది? రాదు. అలాంటి 200 ఎంతమంది ఇస్తే అది సేకరించుకొని వాళ్ళ పేర్లన్నీ చెబుతూ, అంటే చిన్న మొత్తాన్ని కూడా తీసుకొచ్చి ఆ మొత్తంగా తీసుకుని అట్లా ఇస్తారు. దానిలో భాగంగా ఇప్పుడు పరీక్షల సమయం, 10th క్లాస్ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ పరీక్షల సమయంలో భాగంగా విద్యార్థులు కూడా తన వంతు ఎంతో కొంత సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ దాతలను తీసుకొచ్చి ఇప్పుడు దాదాపుగా 200 మందికి పైగా మన మండలంలో ఇవన్నీ ఈ యొక్క పరీక్ష సామాగ్రి ఏదైతే ఉందో అది అందరికీ అందించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ రోజు మన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నీలాపురానికి కూడా రావడం జరిగింది. వచ్చేసి వాళ్ళు కూడా మనకి మెటీరియల్ అందిస్తున్నారు. అంటే మనకు ఉడతాభక్తి అంటారు చూసారా, ఆ ఉడతాభక్తిగా రాముడు వారి యొక్క వారిని కట్టేటప్పుడు ఎలా చేస్తున్నారో ఆయన కూడా విద్య కోసము పిల్లలకు ఈ విధమైన సహాయాన్ని అందిస్తున్నారు. ఆయన కూడా దాతల నుంచి తీసుకొచ్చే దాతల ద్వారానే మనకు అందించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇది ఎందుకు చేస్తున్నారంటే ఒక రకంగా మనకు మారల్ సపోర్ట్, నైతికంగా మనం అందరం బాగా రాయాలి అని బ్లెస్సింగ్స్ ఇస్తూ ఈ విధంగా మనకి ఈ కార్యక్రమానికి ముందుకు రావడం జరిగింది. ఇది క్లుప్తంగా ఈ యొక్క వినాయక ఫౌండేషన్ ఎస్టాబ్లిష్ అయిన విషయము, ఆ ఫౌండర్ గా వాళ్ళ టీం ఏం చేస్తున్నది, ఆ టీం ద్వారా ఎలా జరుగుతున్నది ఇలా చెప్పాం. తర్వాత రోడ్డు ప్రక్కన ఒకసారి ఒక కోతి మరణించడం జరిగింది. అలాంటి కోతికి కూడా ఆయన ఖనన సంస్కారం చేశారు. దాన్ని తీసుకెళ్లి సాంప్రదాయ పద్ధతిలో ఎలా చేయాలి, మన యొక్క మనిషి ఏ విధంగా చనిపోతే దాన్ని ఖనన సంస్కారం ఎలా చేయాలి అలా చేసి ఆ యొక్క స్వచ్ఛతను కూడా ఆయన తన యొక్క ఈ భాగంలోనే ఈ యొక్క స్వచ్ఛత భాగంలోనే చేయడం జరిగింది. ఇలాంటి ఇంకా దండి కూడా మనం చెప్పుకుంటూ వెళ్తే ఆయన చేసినటువంటి సేవ. ఒకసారి ఒక మ్యారేజ్ విషయంలో కూడా ఆయన సేవ చేశాడు. ఒక అమ్మాయి కానగూడెం అమ్మాయికి బద్వేల అబ్బాయికి పెళ్లి సంబంధం గురించారు. ఆ అబ్బాయికి ఒక జబ్బు వచ్చింది, దాన్ని మూసిపెట్టి వాళ్ళు పెళ్లికి ఆయన చేశారు. కానీ ఎక్కడి నుంచో ఆయన ఈ స్వచ్ఛంద సంస్థ ఆ ఫోన్ నెంబర్ తీసుకుని ఆయన కాల్ చేశారు. ఆయన నన్ను అడిగారు, సార్ నమ్ము సార్ ఇక్కడ ఎట్లా సార్ ఈ నెంబర్ అంటే ఇది ట్రేస్ అవుట్ చేయాలా ఆ అబ్బాయి వాళ్ళని. మళ్ళీ ఆయన పరిచయం చేశాను. ఆయన పరిచయం చేస్తే ఆయన వాళ్ళ ద్వారా ఏం చేశాడు, ఆ విషయాన్ని సేకరించి ఆ అమ్మాయి జీవితాన్ని కూడా కాపాడాడు. అంటే అతనికి ఒక ఎయిడ్స్ అని జబ్బున్నాడు. అలాంటి జీవిత భాగస్వామ్యాన్ని కూడా అంటే ఆయన చేసేటువంటి స్వచ్ఛంద సంస్థల్లో ఈ భాగంగా మనుషుల అవసరాలు తీర్చుతున్నాడు. వీళ్ళ కుటుంబాలకు వాళ్ళకు నెల తరబడి ఆహారాన్ని కూడా అందించుతున్నాయి, పుట్టి మిషన్లు అందించాడు. ఏదైనా సరే ఆయన ఫోన్ కాల్ చేసి ఇది అడుగుతే ఇచ్చారు. ఒక అబ్బాయి మంచి గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నాడు, ఆ అబ్బాయికి ఫోన్ ఉండేటువంటి స్థోమత లేదు. ఆయన కాల్ చేశాడు. కాల్ చేస్తే ఆయన ఏం చేశాడు, ఆయన ఎక్కడి నుంచో దాతల నుంచి సేకరించి మంచి సెల్, అప్పుడు 4G సెల్ కూడా ఆ పిల్లవాడికి అందించడం జరిగింది. అలాగే తర్వాత ఇంకా చిన్న పిల్లకాయ మన స్పోర్ట్స్ కోటాలో జరుగుతున్నాయి. ఆ స్పోర్ట్స్ కోటాలో ఆ అబ్బాయికి కావాల్సినటువంటి దేహ దారుణ్యానికి కావాల్సిన అవసరమైనటువంటి కిట్లు కూడా అందించారు. ఇలా దండిగా ఈ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఆయన చాలా బాగా చేశాడు. మనమందరం కూడా ఈ రోజు ఈ యొక్క స్వచ్ఛంద సంస్థ నుంచి స్వీకరిస్తూ ఆయన మనం ఒకసారి మనం సహాయిస్తాం. ఎన్ని సెంటర్లు ఉన్నాయి మనకు? 3 సెంటర్లు. ప్రతి సెంటర్ దగ్గర కూడా వాళ్ళు ఈ యొక్క మజ్జిగ పంపిణీ కార్యక్రమంగా చేస్తున్నారు. ఎగ్జాంపుల్ పరీక్ష అయిపోయేసి బయటకు వచ్చి వేడితో స్ట్రెస్ తో ఉంటారు. అలాంటి వేడి స్ట్రెస్ ను తగ్గించడానికి కూడా ఆయన అక్కడ చల్లని మజ్జిగ సేద తీర్చడానికి ఇస్తున్నాడు. అది కూడా ఆయన ఈ మనకి పరీక్షల కాలంలో 7 రోజులు అక్కడ చేస్తాడు. దానికి కూడా మనం ఎవరైనా ఎంతైనా సహాయం చేయదలుచుకుంటే అక్కడ మొబైల్ ఉంది, దానికి ఆ మొబైల్ నెంబర్ ఉంది, మీరు డైరెక్ట్ ఇచ్చినా కూడా సంతోషమే. లేదా మీ పెద్దలకు చెప్పించి ఎంత 100 రూపాయలు కానీ ఎంతైనా డబ్బు ఇంతని కాదు, సహాయం అంతవరకే చేశారు కదా. ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్నాడు కాబట్టి మీ వంతు ఎవరైనా తలా 10 రూపాయలు ఇస్తే 10 మంది ఇస్తే 100 రూపాయలు అవుతుంది. ఆ డబ్బే ఆయన అక్కడ మనం 10 రూపాయలు మంచిగా ఇవ్వగలుగుతామా? ఇవ్వలేదు. అలా మనం చేస్తే కనుక ఆ చినుకు రైతులకి ఒక నీరు మనకు ఒక బేసిన్ తో ఒక బకెట్ తో నిండుతారు. అలాగే ఈ డబ్బులు కూడా అట్లాగే. అంటే మనం ఏదైనా చేయాలని సంకల్పం ఉంటే దానికి ముందుండి నడిపిస్తారు ఈ సంస్థ.